కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా కాంగ్రెస్ అయితే నక్సల్స్ని ప్రోత్సహిస్తుంది అన్నటువంటి హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఆయన స్ట్రాంగ్గా ఫైర్ అయినటువంటి సందర్భం కనిపిస్తోంది. మీరు మావోయిస్టుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కాదు, దమ్ముంటే ఆపరేషన్ కగార్, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ఏదైతే ఛత్తీస్గఢ్ అడవులు లేకపోతే కర్రిగుట్టల వేదికగా మీరు జరుపుతున్నటువంటి ఈ ఆపరేషన్ మరోవైపు బూటకపు ఎన్కౌంటర్లుగా కొట్టిబారిస్తున్నటువంటి ఆయన ఖచ్చితంగా మావోయిస్టులను ఎందుకు శాంతి చర్చలకు మీరు పిలవడం లేదంటూ కూడా సూటిగా ప్రశ్నించినటువంటి సందర్భం కనిపిస్తోంది. సో ఈ క్రమంలో దీనికి సంబంధించి ఒక వార్త అయితే చూద్దాం. మావోయిస్టులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దు, కేంద్ర మంత్రి అమిత్ షాకు పీసీసీ చీఫ్ వార్నింగ్. దమ్ముంటే మావోయిస్టులతో చర్చలు జరపాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. లెఫ్ట్ ఉద్యమంలో వాళ్ళతో ఎందుకు చర్చలు జరపరన్నటువంటి పీసీసీ చీఫ్. నక్సలైట్లకు కాంగ్రెస్ సపోర్ట్ అన్న వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్. ట్రంప్ చెబితే యుద్ధం ఆపిన వాళ్ళ మాటలను అసలు పట్టించుకోబోమంటూ కూడా ఒక ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు శాంతి భద్రతలు, దేశ రక్షణలో రాజీ లేని పోరాటం అన్న మహేష్ కుమార్ గౌడ్. ఆపరేషన్ కగారు నిలిపివేసి మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నక్సల్స్ను ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు ఆయన. ఆపరేషన్ కగార్ విషయంలో నక్సల్స్తో చర్చలు జరపాలని కోరడం తప్ప అంటూ కూడా ప్రశ్నించారు. దేశంపై దాడి చేసిన టెర్రరిస్టుల విషయంలో బీజేపీ ఎలాంటి ధోరణి వ్యవహరించిందో అంతా చూశారని తెలిపారు. ప్రెసిడెంట్ ట్రంప్ చెబితేనే ప్రధాని మోదీ, అమిత్ షా లాలూచీ పడి పాకిస్తాన్తో యుద్ధం ఆపేశారంటూ ఆరోపించారు. మరొకవైపు కాల్పుల విరమణకు సిద్ధమని, వెంటనే తమతో కేంద్రం చర్చలు జరపాలంటూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారని తెలిపారు. ఆపరేషన్ కగార్ నిలిపివేసి భద్రతా దళాలు సీజ్ ఫైర్ చేసి వారితో ఎందుకు చర్చలు జరపరని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రధాని మోదీ, అమిత్ షాలను ప్రశ్నించారు. శాంతి భద్రతలు, దేశ రక్షణ విషయంలో కాంగ్రెస్ రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్తో యుద్ధం చేసి ట్రంప్ చెప్తే మధ్యలో ఆపేశారంటూ దుయ్యబట్టారు. దేశ పౌరులు లెఫ్ట్ ఉద్యమంలో ఉంటే వారితో సీజ్ ఫైర్ చేసి వారితో ఎందుకు చర్చలు జరపరంటూ కూడా ప్రశ్నించారు. అసలు అమిత్ షాను ఉద్దేశించి పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారు, ఇప్పుడు ఒకసారి ఆయన అభిప్రాయం చూద్దాం. ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఫ్యాసిస్ట్ విధానాల్ని అవలంబిస్తున్న మోడీ గారి యొక్క విధానాల్ని ఎండగొట్టేందుకు ఖర్గే గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. నిన్న అమిత్ షా గారు నిజామాబాద్లో మాట్లాడుతూ మేమేదో నక్సలైట్లను పెంచి పోషించినట్టుగా ఆరోపణ చేయడం జరిగింది. నేను మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను, మేము ఆనాడు ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ అడిగింది, మీరు పాకిస్తాన్ టెర్రరిస్టు యుద్ధం చేసి ట్రంప్ గారు సూచనల మేరకు మధ్యనే ఆపేస్తారు, అలాంటిది మన పౌరులు లెఫ్ట్ పంతా ఎంచుకుని ఉండొచ్చు, మన పౌరుల పట్ల విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నారు, దాన్ని సీజ్ ఫైర్ చేసి చర్చలకు పిలవనని అడిగినాం. దాన్ని మోడీ, అమిత్ షా గారు నేను వేరే రకంగా మాట్లాడడం అనేది మంచిది కాదనే మాట వారికి చెప్తూ, ఖర్గే గారు ఈ దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అవగొన్న వ్యక్తిగా దేశంలో జరుగుతున్నట్టు రాజకీయాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం గురించి ముఖ్యంగా ఆ రోజు ప్రసంగిస్తారు. ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఫ్యాసిస్ట్ విధానాల్ని అవలంబిస్తున్న మోడీ గారి యొక్క విధానాల్ని ఎండగొట్టేందుకు ఖర్గే గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. నిన్న అమిత్ షా గారు నిజామాబాద్లో మాట్లాడుతూ మేమేదో నక్సలైట్లను పెంచి పోషించినట్టుగా ఆరోపణ చేయడం జరిగింది. నేను మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను, మేము ఆనాడు ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ అడిగింది, మీరు పాకిస్తాన్ టెర్రరిస్టు యుద్ధం చేసి ట్రంప్ గారు సూచనల మేరకు మధ్యనే ఆపేస్తారు, అలాంటిది మన పౌరులు లెఫ్ట్ పంతా ఎంచుకుని ఉండొచ్చు, మన పౌరుల పట్ల విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నారు, దాన్ని సీజ్ ఫైర్ చేసి చర్చలకు పిలవనని అడిగినాం. దాన్ని మోడీ, అమిత్ షా గారు నేను వేరే రకంగా మాట్లాడడం అనేది మంచిది కాదనే మాట వారికి చెప్తూ, ఖర్గే గారు ఈ దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అవగొన్న వ్యక్తిగా దేశంలో జరుగుతున్నట్టు రాజకీయాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం గురించి ముఖ్యంగా ఆ రోజు ప్రసంగిస్తారు. మరొకవైపు అమిత్ షా కామెంట్ చేసిన రోజు తెలంగాణ బీజేపీ కీలక నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. ఆపరేషన్ కగార్ను తక్షణమే ఆపకపోతే చంపేస్తామంటూ అందులో మావోయిస్టులు పేర్కొన్నారు. తమ మనుషులంతా హైదరాబాద్లో ఉన్నారని, దమ్ముంటే కాపాడుకోవాలని సవాల్ కూడా విసిరారు. కాగా 2 రోజుల క్రితం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో రఘునందన్ కాలికి శస్త్రచికిత్స జరగడం కూడా చూసాం.
అక్కడ చికిత్స పొందుతుండగా ఈ ఫోన్ కాల్ వచ్చింది. జూన్ 23న మొదటి బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో తెలంగాణ డీజీపీతో పాటు సంగారెడ్డి, మెదక్ ఎస్పీలకు రఘునందన్ కంప్లైంట్ చేశారు. ఈ బెదిరింపు కాల్స్పై క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసు శాఖ ఆయనకు అదనపు భద్రత అవసరమని నిర్ణయించింది. ఈ మేరకు రఘునందన్ రావుకు అదనపు భద్రత కల్పించాలని మెదక్ జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే నిజామాబాద్లో పసుపు బోర్డు ప్రారంభం నిమిత్తం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చారు. అమిత్ షా రాష్ట్రంలో ఉన్న వేళ రఘునందన్ రావుకు మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేగింది. మరొకవైపు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను నిలిపి మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో బూటుకపు ఎన్కౌంటర్లు చేస్తోందని, చర్చలకు వస్తామని మావోయిస్ట్ పార్టీ ప్రకటించినా కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. దేశంలో మావోయిస్ట్ పార్టీని నిర్మూలిస్తామని అమిత్ షా డెడ్లైన్ పెట్టడం ప్రభుత్వ రాక్షసత్వానికి నిదర్శనమని తెలిపారు. ఆపరేషన్ కగార్ పేరుతో అటవీ ఖనిజాలు, సహజ వనరులను కార్పొరేట్ మల్టీనేషనల్ కంపెనీలకు దారదత్తం చేయడం దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశమని తెలిపారు. ఎన్కౌంటర్ పేరుతో అమాయకులైన ఆదివాసీ ప్రజలను చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆర్థిక అసమానతలు, దారిద్ర్యం ఉన్నంతకాలం ఇలాంటి ఉద్యమాలు మరింత పుట్టుకొస్తాయని తెలిపారు. ప్రశ్నిస్తున్న ఉద్యమకారులపై అర్బన్ నక్సల్స్ అంటూ ముద్ర వేసి అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శత్రు దేశమైన పాకిస్తాన్తో చర్చలు జరిపి కాల్పులు విరమణ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపడానికి వచ్చిన ఆటంకం ఏమిటంటూ కూడా సూటిగా ప్రశ్నించారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.